ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క రండక్క. బావగారు నువ్వు కారులో వెళ్ళండి, మేము ఆటోలో వచ్చేస్తాం. మీ ఇంటికెట్టా వస్తాడు? ముంగట మా ఇంటికి రావాలి కదా. రే అర్జున, అమ్మాయిని తీసుకొచ్చి కారెక్కు. అది కాదండి, పెళ్ళైన తరువాత అల్లుడుగారు మా ఇంటికొచ్చి నిద్ర చేయటం మా ఆచారం. ఏముండాది ఆడ నిద్ర చేసేదానికి? సరిగ్గా పడుకునేదానికి మీకే చోటు సరిపోదు. నా అల్లుడొచ్చి ఆడేం పడుకుంటాడు? ఏమీ అవసరం లేదు, నేరుగా మా ఇంటికే పోతాము. అమ్మా, ఏమీ అనుకోకండి. ముందు పిల్లలిద్దరినీ మా ఇంటికి తీసుకెళ్లి ఒకరోజు నిద్ర చేయించి మళ్ళీ మీ ఇంటికి తీసుకొస్తాం. కుదరదని చెప్తున్నాం కదా, మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్తానంటారేంటి? మీ పిల్లని పెండ్లి చేసుకోవడమే ఎక్కువ చేసేసుకున్నాము. ఇంకా మా ఓడి మీ ఇంటికి రావాలనా? ఏం పనిలేదు. మీకు తగిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదండి. మా దుర్గాని ఎందుకు చేసుకోవడం? అన్నా నువ్వు ఉండన్నా. నువ్వు ఉండమ్మా, వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. మాకేదో గతిలేక అమ్మాయిని చేసుకున్నాం అనుకుంటున్నారా? మా కృష్ణరాజు గారు తలుచుకుంటే కోటీశ్వర్ల సంబంధం వచ్చి ఉండేది. ఏదో మంచి మనసుతో ఆయన మీ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని వాళ్ళని ఆదుకోవడానికి ఆ అమ్మాయిని ఇంటి కోడలను చేసుకున్నాడు. కోడల్ని చేసుకున్నారు కదా అని ఇప్పటి నుంచే పెత్తనాలు చేయడానికి చూస్తున్నారా మీరు? మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరేనా మాట్లాడేది? మా వాళ్ళని తప్పు పడితే మేము ఊరుకుంటామా? మేము రజనీకాంత్ స్నేహితులం. పెళ్లి కూతురు మా సొంత చెల్లె లాంటిది. ఆ అమ్మాయి తరపున మేము మాట్లాడతాం. మీరు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకుంటామా? మేము మాట్లాడతాం. ఏంట్రా మీరు మాట్లాడేది? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంట్రా ఏంట్రా మాట్లాడేది? ఏంటి? అన్నా ఏంటి? ఏంటి మాట్లాడేది నువ్వేం నువ్వు? మాట్లాడుతున్నావు? మేము అర్థమవుతుందా? మాట్లాడతాం. చెప్పు. అయ్యో అన్నా, ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతాను, గొడవలు వద్దన్నా ప్లీజ్. అది కాదు చెల్లెమ్మా. అర్జున, నువ్వు రారా. అయ్యో అయ్యో అక్క. అమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. సాంప్రదాయం అంటూ ఒకటి ఉంటుంది, పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. ఏంది మా సాంప్రదాయము? ఏం సాంప్రదాయం ప్రకారం చేసినారా మీరు పెండ్లి? ఒక్కటన్నా సరిగ్గా చేసుండారా? అయ్యో, నీ కూతురు అగ్గుపించకుండా పోయినప్పుడే మేమింటికి పోవాలా? ఇంతకు ముందే చెప్పాం కదా, మళ్ళీ ఆ విషయం మాట్లాడతారెందుకు? ఆవిడేదో చెప్పుండాది. మా అన్న వినుండాడు. వీడు పొయ్యి మెడలో తాళి కట్టుండాడు. అదే నిజమని నమ్మకం ఏముండాది? మండపం నుంచి బయటికి పోయినాక ఏమేం జరుగుండాయో ఏమో మేమేమైనా వచ్చి చూసినామా? మా అక్క గురించి అలా మాట్లాడొద్దు. తప్పేం మాట్లాడినానో? ఉన్న మాటే కదా అంటుండాను. వదిలిపెట్టత్తా. నేను వెళ్ళి రాత్రి నిద్ర చేసి పొద్దునే దుర్గం తీసుకుని మన ఇంటికి వచ్చేస్తాను. బుద్ధుండదా లేదురా నీకు? ఆ ఇంటికి పోతానంటుండావో? ఏదో పెండ్లంటే కళ్ళు మూసుకొని నిలబడినాము. మళ్ళీ నువ్వు ఆడికి పోవాలనా, నిద్ర చేయాలనా? అట్లంతా కుదరదు. నువ్వు ఆ పిల్లొచ్చి కారెక్కండి. మీరంత పట్టుదలకొస్తే మాకు పట్టుదల ఉందండి. ఆడపిల్ల ఇంటికొచ్చి దీపం పెట్టకుండా ఎలా వస్తుంది? మా అక్కని మా ఇంటికి తీసుకువెళ్తాం.
ఆ తర్వాతే మీ ఇంటికి వస్తుంది. కుదరదని చెప్తుండాను కదా. కుదరాలండి. మీరేం చెప్పినా అన్నింటికి మౌనంగా ఉన్నాం. చివరికి మా ఇంటి ఆడపిల్లని మా ఇంటికి పంపించడానికి కూడా మీరిప్పుడు ఇన్ని అభ్యంతరాలు పెడుతుంటే ముందు ముందు ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారు? ముందర కదిడిసి పెట్టు. ఈ పొద్దైతే పంపించడం కుదరదు. నేను చెప్తుండాను. ఏంటి అందరూ ఇక్కడే ఆగిపోయారు? ఏమైంది? చూడునా, ఆ పిల్లని వాళ్ళింటికి తీసుకుపోతామంటుండారు. ఆ పిల్లతో పాటు వీడు కూడా వాళ్ళింటికి పోవాలనంట. ఆడనే నిద్ర చేయాలనంట. అవునండి, పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇంటికి రావడమే మా ఆచారం. మా ఆచారం కాదని మీ ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు మీ చెల్లెలు గారు. వాళ్ళ ఆచారం అంటున్నారు కదమ్మా, వెళ్ళిరా నువ్వు. ఏందన్న వెళ్ళనిచ్చేడిది? ఆడ యాడుంటాడు మన పిల్లోడు? ఆ ఇల్లు ఎట్టా ఉంటాదో చూసినావు కదా. వాడు ఉండగలుగుతాడా? ఉండగలడా లేదా అన్నది సమస్య కాదమ్మా. ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళాలి కదా. నేను ఒప్పుకోనన్నా. మన ఇంటికే తీసుకొని పోతాం. చెప్తుండాను, నా మాట వినన్నా. నువ్వు అన్నింటికి వాళ్ళ మాట వినొద్దు. తప్పేమీ లేదు. ఆచారం ఏదైనా పద్ధతి ప్రకారమే జరగాలి. మన దగ్గర డబ్బుంది కదా అని సాంప్రదాయాలు పద్ధతులు మారవు, మార్చకూడదు కూడా. రే అర్జున్, నువ్వు వెళ్ళరా పో. పదనా. అలాగే నాన్న. పదక్క. ఆగరా. ఒక్కరోజు ఉంచుకుంటారో 2 రోజులు ఉంచుకుంటారో నేను కూడా ఆడ్నే ఉండి ఆ పిల్లని అర్జున్ని తీసుకుని ఇంటికొస్తాము. ఏమ్మా విజయశాంతి? అది ఓ, దానికి కూడా వాళ్ళ పర్మిషన్ కావాలనా? ఎందుకునా? మా తల తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతుండావో? ఇదిగో మా శాంతి, మా అల్లుడు మీ ఇంటికి రావాలనంటే మేము కూడా మీ ఇంటికి వస్తాము. ఇష్టమైతే తీసుకుపోండి, లేదంటే వాడు మీ ఇంటికొచ్చే ప్రసక్తే లేదు చెప్తుండాను. సరే అండి, బాబుగారితో పాటు మీరు రండి. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండేసి దీపం పెట్టాక మీతో పాటు అక్కను కూడా తీసుకువెళ్ళండి. ఆ